హాయ్ అండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఆల్రెడీ నేను పెరిమీటర్ అంటే ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలో దీనికన్నా ముందు వీడియోలో చేశాను. ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్కి పెరిమీటర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి ఫార్ములా ఏంటిదో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఫస్ట్ రెక్టాంగిల్ అంటే ఏంటిదో చూద్దాం. రెక్టాంగిల్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్. రెక్టాంగిల్ అనేది ఒక క్లోజ్డ్ ఫిగర్. దాని యొక్క ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. రెక్టాంగిల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఒక రెక్టాంగిల్ ఫిగర్ తీసుకోండి. ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. దీన్ని మనం లెంత్ అంటాము, దీన్ని మనం బ్రెడ్త్ అంటాం. పెరిమీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. రెక్టాంగిల్కి పెరిమీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. ఫస్ట్ చూడండి, ద పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. పెరిమీటర్ అంటే ఏంటి? పెరిమీటర్ అంటే మనం ఆల్ సైడ్స్ అనేవి యాడ్ చేస్తాం కదా. ఏబి ప్లస్ బీసీ ప్లస్ పెరిమీటర్ అంటేనే సమ్ చేస్తాం కదా, ఆల్ సైడ్స్ అనేవి యాడ్ చేస్తాం. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏ అన్నీ యాడ్ చేయాలి. ఇక్కడ మనకి ఏబి డిసి ఈక్వల్ కదా, సైడ్స్ అనేవి ఈక్వల్ ఉన్నప్పుడు ఏబి ఈక్వల్ టు డిసి అంటే ఏబి ప్లేస్లో మనం డిసి రాసుకోవచ్చు, డిసి ప్లేస్లో మనం ఏబి రాసుకోవచ్చు. సైడ్స్ ఈక్వల్ కదా మనకి. నెక్స్ట్ ఏడి ఈక్వల్ టు బీసీ, ఏడి ఈక్వల్ టు బీసీ, బీసీ ఈక్వల్ టు ఏడి. ఇప్పుడు ఏబి ప్లేస్లో మనం డిసి రాసుకోవచ్చు, డిసి ప్లేస్లో మనం ఏబి రాసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఇక్కడ మనకి సిడి డిసి ఏదైనా ఓకే కదా. డిసి ప్లేస్లో మనం ఏబి రాసుకుందాం, ఏబి. ఏడి ప్లేస్లో బీసీ రాసుకుందాం, ఏబి ప్లస్ బీసీ. మనకి ఎన్ని ఏబీస్ ఉన్నాయి? 2 ఏబి. ఏబి ఏబి, బీసీ బీసీ, 2 ఏబి 2 బీసీ ప్లస్ 2 బీసీ. 2 అనేది కామన్ తీయండి, మనకి మిగిలింది ఏంటి? ఏబి ప్లస్ బీసీ. ఇక్కడ మనకి ఏబి అంటే నేనేమని చెప్పిన, లెంత్. ఏదైతే లాంగ్ సైడ్ ఉంటుందో లాంగర్ సైడ్ని మనం లెంత్ అంటాం, షార్టర్ సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బ్రెడ్త్ అంటాం. లెంత్ బ్రెడ్త్. ఇప్పుడు ఏబి ప్లేస్లో మనం లెంత్ ఎల్ రాసుకోవచ్చు కదా, బీసీ ప్లేస్లో బి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఎల్ బి అనేది మనం స్మాల్ లెటర్స్ యూజ్ చేయాలి. ఫార్ములా వచ్చేసి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా. ఇప్పుడు ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి చేద్దాం. ఫస్ట్ రెక్టాంగిల్ చూడండి, మనకి సైడ్స్ ఇస్తారు కదా. ఫస్ట్ 8 సెంటీమీటర్, ఇటు సైడ్ వచ్చేసి 3 సెంటీమీటర్ సైడ్స్ తీసుకుందాం. మనకి ఓన్లీ 2 సైడ్సే ఇచ్చారు. పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 2 సైడ్స్ ఇచ్చారు కదా. ఇంకా మిగిలిన 2 సైడ్స్ ఎలా అంటే మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా. అటు 8 సెంటీమీటర్స్ ఉంటే ఇటు కూడా మనకి
8 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇటు మనకి 3 సెంటీమీటర్స్ ఉంటే మనకి ఇటు సైడ్ కూడా మనకి 3 సెంటీమీటర్స్ ఉంటుంది. ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి. మనం నార్మల్గా పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆల్ సైడ్స్ అనేవి యాడ్ చేస్తాం కదా. యాడ్ చేయండి. 8 సెంటీమీటర్ ప్లస్ 3 సెంటీమీటర్ ప్లస్ 8 సెంటీమీటర్ ప్లస్ 3 సెంటీమీటర్స్. నార్మల్గా మనం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం? ఆల్ సైడ్స్ అనేవి యాడ్ చేస్తాం. టోటల్ యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 22 సెంటీమీటర్. కానీ మనం రెక్టాంగిల్కి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, 2 × L+B. ఆల్రెడీ ఫార్ములా తెలుసు కాబట్టి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. సేమ్ అదే తీసుకోండి సైడ్స్. 8 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ 8 సెంటీమీటర్. సేమ్ అవే సైడ్స్ తీసుకొని మనం పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అనగానే మనకి పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అనగానే గుర్తుకు రావాల్సింది 2 × L+B. 2 × L+B ఎలా వస్తుందో తెలిసింది కదా. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. 2 × L. లెంత్ అంటే ఎంత మనకి? 8 సెంటీమీటర్. బ్రీడ్త్ అంటే మనకి 3 సెంటీమీటర్స్. L ప్లేస్లో 8 రాయండి, B ప్లేస్లో 3 రాయండి. 8 + 3 2 × ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది సాల్వ్ చేయాలి. 8 + 3 వచ్చేసి 11. 2 × 11 22. యూనిట్స్ ఏమున్నాయి మనకి? సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్స్ రాయండి. మీటర్స్ ఉంటే మీటర్స్ రాయాలి. ఇందాక మనం సాల్వ్ చేసిన మనకు 22 సెంటీమీటర్స్ వచ్చింది కదా, సేమ్. నెక్స్ట్ మనకి పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్. స్క్వేర్ అంటే ఏంటి? రెక్టాంగిల్ అంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. స్క్వేర్ అంటే స్క్వేర్ మీన్స్ స్క్వేర్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ ఇన్ విచ్ ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్. స్క్వేర్లో మనకి ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. చూడండి, మనకి ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్ ఉన్నాయి కదా. స్క్వేర్ అనగానే గుర్తుకు రావాల్సింది ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అన్ని సైడ్స్ అనేవి 4 సైడ్స్ మనకి ఈక్వల్గా ఉంటాయి. పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ABCD. ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం A అని తీసుకున్నాం అనుకోండి. ఇటు సైడ్ మనకి ఏముంటుంది? A. నెక్స్ట్ A. ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి అన్నీ ఈక్వల్గా ఉంటాయి. A. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా ఎలా రాయాలి? పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్. నార్మల్గా మనం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు మనం ఆల్ సైడ్స్ A అని తీసుకున్నాం కాబట్టి ఆల్ సైడ్స్ యాడ్ చేయండి. A + A. 4 A's ఉన్నాయి కాబట్టి 4 A's యాడ్ చేయండి. టోటల్ ఎన్ని? 4A. 4 × A. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా 4 × A. గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. పెరిమీటర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక సైడ్ అనేది 5 సెంటీమీటర్స్ తీసుకున్నాం అనుకోండి. ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి అన్నీ 5 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ 5 సెంటీమీటర్. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటి? 4 × A. 4 × A కాబట్టి ఏ ప్లేస్లో మనం ఏం తీసుకున్నాం? 5 సెంటీమీటర్స్ తీసుకున్నాం కాబట్టి ఏ ప్లేస్లో 5 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. 5 సెంటీమీటర్. 4 × 5 4 5 20 సెంటీమీటర్. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ట్రయాంగిల్కి మనం పెరిమీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూద్దాం. ట్రయాంగిల్ తీసుకోండి, సమ్ చేయాలి.
A, B, C. Perimeter of a triangle. Perimeter of a triangle ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ట్రయాంగిల్ కి సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. ట్రయాంగిల్ కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 3 సైడ్స్ ఉంటాయి కదా, 3 సైడ్స్ అనేది సమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ప్లస్ బీసీ. ఏబి యొక్క సైడ్ ఎంత ఉందో అది, నెక్స్ట్ బీసీ, నెక్స్ట్ సిఏ, ఇవన్నీ సమ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ట్రయాంగిల్ తీసుకోండి, ఏ బి సి. ఇక్కడ మనం సైడ్స్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఏబి వచ్చేసి 5 సెంటీమీటర్, నెక్స్ట్ బీసీ వచ్చేసి 9 సెంటీమీటర్, నెక్స్ట్ సిఏ వచ్చేసి 3 సెంటీమీటర్స్. మనం 3 సైడ్స్ తీసుకున్నాం కదా. పెరిమీటర్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సమ్ చేయాలి. సమ్ మీన్స్ అడిషన్. ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఏబి యొక్క సైడ్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చిర్రు? 5 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్ ప్లస్ 9 సెంటీమీటర్ ప్లస్ 3 సెంటీమీటర్. టోటల్ యాడ్ చేయండి. 5 plus 9 14, 14 plus 3 17 centimeters. Thanks for watching this video. Please like, share and subscribe my channel.